యూఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గరుడ పురాణం గురించి చాలామంది విన్నాం. ఈ గరుడ పురాణంలో మనకి 28 రకాల శిక్షలు ఉన్నాయి. ఇది శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి వివరించినటువంటి శిక్షలు అన్నమాట. ఇది గరుడ పురాణం. ఈ శిక్షలు వినేసరికి మనకు భయం వేసేసి మనం ఇంట్లో పెట్టుకుంటే ఈ శిక్షలు గుర్తొస్తాయరా బాబు అని చెప్పేసి ఎవరు కూడా ఇంట్లో పెట్టుకోరు. దానికి ఏదో సొల్లు కబుర్లు చెప్తారు ఇంట్లో పెట్టుకోకూడదని. మరి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంట్లో వీళ్ళు పెట్టుకున్నట్లయితే ఇక్కడ అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలకు ఒక శిక్ష ఉంటుంది. అబద్ధాలు ఆడకూడదు, తర్వాత అక్రమ సంబంధాలు కలిగి ఉండకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మరి కొంతమందికి ఇవి ఇబ్బంది కాబట్టి దీనికి ఇవి పెట్టుకోకూడదని వంక పెట్టేస్తారనమాట. ఇక ఈ నరకాలు అయితే ఇవన్నీ 28 నరకాలను మించినటువంటి నరకాలు ఉన్నాయి. 28 వీటికి యముడు, వాళ్ళ అసిస్టెంట్లు, యమభటులు వీళ్ళందరూ కూడా మనకి మళ్ళీ సూక్ష్మ శరీరం ఉంటుంది కదా, మన స్థూల శరీరం పోయింది కదా అనుకుంటాం చచ్చిపోయిన తర్వాత. మళ్ళీ మనకు శరీరాన్ని ఇచ్చి శిక్షలు అనేటటువంటివి వేయడం జరుగుతుంది. అలాగే హాట్ ఆయిల్, వేడి ఆయిల్లో తర్వాత ఈ యొక్క క్రిములు ఉంటాయి, ఈ పురుగులు, ఇలాంటి వాటిల్లో మనల్ని బ్రతకుండగా అందులో పడేస్తారు, అవి పీక్కు తింటాయన్నమాట. అలాగే నీడిల్స్ ఏవైతే ఉన్నాయో సూదులు, వీటితో ఇలా గుచ్చేస్తారనమాట. ఈ విధంగా మన యొక్క కర్మ అనేటటువంటిది, మనం చేసినటువంటి పాపాల కర్మ యొక్క ఇంటెన్సిటీని బట్టి మనకి శిక్షలు విధించడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటివి గరుడ పురాణంలో చెప్పబడినటువంటి శిక్షలు ఏమిటంటే, మొట్టమొదటిగా క్రిమి భోజనము, వారం ఫుడ్ అంటాం. దీన్ని ఏం చేస్తారంటే, ఎవరైతే గెస్టుల్ని, అతిథుల్ని గౌరవించకుండా, అతిథులకి భోజనాలు పెట్టకుండా, తర్వాత వీళ్ళందరూ, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఒక గుజ్జులో పడేస్తారు. అవన్నీ కూడా క్రిములు, తర్వాత వామ్స్ అండ్ ఇన్సెక్ట్స్, క్రిమి కీటకాలు ఉంటాయన్నమాట. అవి పీకు తినేస్తాయి మనల్ని. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ఏదో అబద్ధాలు అనేటటువంటివి కాదు. లేకపోతే రెండోది కుంభీపాకం. ఇది ఫైర్డ్ ఇన్ ఆయిల్లో వేసి వేపేస్తారు. కాబట్టి ఎవరైతే ఫ్యామిలీస్ని విడగొట్టేస్తారు, డిస్ట్రాయ్ చేస్తారు, అబద్ధాలు చెప్పి రాజకీయాలు, పాలిటిక్స్లు చేసి ఇతరులకి హాని చేస్తారు, అటువంటి వాళ్ళందరినీ కూడా రోస్టింగ్ చేసేస్తారు బాగా మరుగుతున్నటువంటి నూనెలో. ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా అనేటటువంటి డౌట్లు మీకు రావచ్చు. ఇప్పుడు మీరు వైన్ షాపుల పక్కన అంతా కూడా చికెన్ సెంటర్లు ఇవన్నీ ఉంటాయి కదా, వేడివేడిగా వేపేసి ఆ చేప ముక్కల్ని, చికెన్ ముక్కల్ని ఎలా అయితే వేపుతున్నారో అది శాంపుల్ చూపిస్తారు. ఇప్పుడు మనకి జాజుపూర్ దగ్గర గిరిజాదేవి అమ్మవారి యొక్క దేవాలయం ఉంది. దాని పక్కనే వైతరణీ నది ఉంది. ఆ వైతరణీ నదిలో మనకి రియల్గా యమలోకంలో కూడా వైతరణి నది ఉంది. చీము, నెత్తురు, కుళ్ళిపోయినటువంటి వీటి వాసనతో వాటి నుంచి యమభటులు లాక్కెళ్తూ ఉంటారు. అది కూడా ఒక రకమైన శిక్ష చెప్తాను నేను. కాబట్టి అక్కడ యమలోకంలో ఉన్నటువంటి వైతరణికి ప్రతిబింబంగా మనకి ఒరిస్సాలో ఉన్నటువంటి జాజ్పూర్ దగ్గర ఉన్నటువంటి వైతరణి నదిని చూపించాడు యముడు. అదేవిధంగా మనకి ఈ శిక్షలు ఉన్నాయరా నాయన, నువ్వు కోడిని కోసుకొని తినేస్తున్నావు, ఇక్కడ మనం కట్ చేసి కోళ్ళని కోసుకొని తింటున్నావా లేదా మేకల్ని అంటే, వాటిని కోసినప్పుడు న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ప్రకారంగా నువ్వు కూడా అవి ఛాన్స్ ఇస్తాడు యముడు, మనల్ని కూడా కోసి పడేస్తాయి. ఇకపోతే మూడవది వచ్చేసరికి తమీశ్రన్ అంటే తిమిరము, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయా చక్షురన్మీలతం యనా తస్మై శ్రీ గురవే నమః అంటాం. అంటే డార్క్నెస్. ఈ ఎవరైతే మోసాలు చేస్తారో, బిట్రేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఇతరుల యొక్క ధనాన్ని కానీ, ఆస్తులను కానీ, భార్యలను కానీ దొంగిలిస్తారు, అటువంటి వాళ్ళందరినీ కూడా టై చేసేసి నరికి పడేస్తూ ఉంటారు. దే విల్ బి విప్డ్ రిలెంట్లెస్లీ అనమాట. నెక్స్ట్ శుచిముఖం అంటే నీడిల్ మౌత్ అనమాట. దాంట్లో ఏం చేస్తారంటే సూదులతో గుచ్చుపడేస్తారు. ఎవరైతే వెల్త్ కోసము, లేకపోతే అంటే సంపద కోసము, ఎవరైతే అబద్ధాలు చెప్పి మోసాలు చేసి వీళ్ళు డబ్బులు సంపాదిస్తారో అటువంటి వాళ్ళని కంటిన్యూస్గా గుండు సూదులు పెట్టి గుచ్చేసి శిక్షిస్తాడు యముడు. ఇక నేను ఇందాక చెప్పినటువంటిది 5వది వైతరణి నది. ఈ వైతరణి నది ఇది బ్లడ్తోనూ, పస్ అంటే చీముతోనూ, ఫిల్త్ అంటే ఈ అసహ్యకరమైనటువంటి వస్తువులతోనూ, వాటితో ఇన్ఫెస్టెడ్ విత్ మాన్స్ట్రస్ ఆక్వాటిక్ క్రియేచర్స్. అందులో భయంకరమైనటువంటి జలచరాలు ఉంటాయి.
అవన్నీ కూడా మనకి అందులో తోసిపడేస్తారు మనల్ని. అవి దాంతో అది దాటుకుంటూ మీరు వెళ్ళాలి. ఇవన్నీ పీక్కు తింటూ ఉంటాయి మీకు. అప్పుడు ద సిన్నర్స్ మస్ట్ క్రాస్ వైల్ ఎండ్యూరింగ్ ఇంటెన్స్ పెయిన్. చాలా బాధ, ఒక మొసలోజు కొరుగుతుంది. ఆ బాధ అనుభవిస్తూనే ఈ వైతరిణి నదిని దాటాల్సిందే. ప్రతి ఒక్కరు వైతరిణి నది దాటకుండా ఏ ఒక్క జీవి కూడా యమలోకానికి వెళ్ళలేడు. ఇకపోతే కాలసూత్రము, హాట్ యాజ్ హెల్. అంటే ఎంత నరకం, ఎంత వేడిగా ఉంటుందంటే టార్చర్ ఉంటుంది. ఈ ఎవరైతే తల్లిదండ్రులని, పెద్దవాళ్ళని, మీ ఇంట్లో వాళ్ళని మీరు గౌరవించలేదో అటువంటి వాళ్ళని ఎక్స్ట్రీమ్ హీట్లో పెట్టి మరిగిచ్చేస్తారనమాట. ఆ హాట్లో ఎండ మండు టెండలో ఎలాగైతే చెప్పులు లేకుండా మిమ్మల్ని బయటపెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నెక్స్ట్ అంధకూపం, డార్క్ వెల్. మంచిగా ఉన్నటువంటి ఒక బావిలోకి తోసేస్తారు. అందువలన అక్కడ ఏమవుతుందంటే డార్క్నెస్ ఉంటుంది. ఎవరైతే ఇతరులు అడిగింది, దోస్ డు నాట్ గివ్ టు ద నీడీ, అవసరాల్లో సర్దాలి, ఒకళ్ళకొకళ్ళు సహాయాలు చేసుకోవాలి. అలాగైతే అవసరాల్లో ఎవరికైతే సహాయాలు చేసుకోకుండా ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా డార్క్గా ఉన్నటువంటి రూమ్లో స్నేక్లు ఉంటాయన్నమాట. ఆ వెల్లో ఆ నూతులోకి తోసేస్తారు పాములు. ఆ పాములు కట్టలేసేస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా తమీశ్రం అంటే హెవీ ఫ్లాగింగ్. ఎవరైతే ప్రజలు మరి వాళ్ళకి సంబంధించింది ఇతరులకి సంబంధించింది వాళ్ళు దొంగిలించి తీసుకుంటారు, అదర్ ప్రాపర్టీ, డబ్బు కావచ్చు, వెల్త్ కావచ్చు, ల్యాండ్లు కావచ్చు, ఇల్లులు కావచ్చు, బంగారం కావచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా రాబింగ్స్, ఇంట్రెస్ట్లు ఎక్కువ వేసి వడ్డీ వ్యాపారాలు చేస్తారో అటువంటి వాళ్ళందరినీ కూడా తమీశ్రం నరకంలోకి అందులో వేసేసి దే విల్ బి థ్రాష్డ్ అనమాట అంటిల్ విక్టిమ్ గెట్స్ బ్లీడ్. రక్తం వచ్చేదాకా కొడతారనమాట, అందులో డౌట్ లేదు. అండ్ ఫెయింటెడ్, వాళ్ళు మళ్ళీ మూర్చబడిపోవాలా. అటువంటిప్పుడు ఆ టైం ఎండ్ పీరియడ్ ఇన్ ద హెల్ ఉండేంతవరకు కూడా ఈ బాధలన్నీ కూడా అనుభవించి తీరాలి మీరు. అలాగే తమస్త్రము, ఫ్లాగింగ్ అంటాము. ఎవరైతే భార్య భర్తలు ఒకరినొకరు మోసాలు చేసుకుంటారో, సోల్మేట్స్, హస్బెండ్స్ అండ్ వైఫ్స్, ఎవరైతే వాళ్ళ పార్ట్నర్స్ని మోసం చేసుకుంటూ ఇతరులతో రిలేషన్ పెట్టుకుంటారో, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా అంధమాస్త్రం పెనాల్టీ అనేటటువంటిది మీకు వేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రకంగా మరి అబద్ధాల అందరూ చూడండి వాగ్దానాలు చేసేస్తూ ఉంటారు. వాగ్దానాలు చేసిన తర్వాత మరి నిలబెట్టుకోవాలి కదా, బ్రోకెన్ వర్డ్స్, దాన్ని ఆయాపానం అంటాము. ఎవరైతే సాక్రెడ్ పవిత్రమైనటువంటి ఒట్టుల్ని బ్రేక్ చేసేసి అలా ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఇనుముని బాగా కరిగించి ఆ వేడి వేడి ఇనుమును గొంతుకులో పోసేస్తారు. దీన్నే ఆయపానము అంటాము. అలాగే ఇంకోటి ఏంటంటే ఫాల్స్ విట్నెస్లు చెప్తూ ఉంటారు కోర్టుల్లోనూ, లేకపోతే అబద్ధాల సాక్ష్యాలు చెప్తుంటారు. సారమయ్య పాకంలో పడేస్తారు ఇటువంటి వాళ్ళని. కోర్టులో కానీ బయట పంచాయతీల్లో కానీ అబద్ధాల సాక్ష్యాలు చెప్పేటటువంటి వాళ్ళు ఆర్ బేర్ ఫాల్స్ విచ్ ఆర్ టార్న్. ఇటువంటి వాళ్ళందరినీ కూడా వైల్డ్ యానిమల్స్, క్రూర మృగాల మధ్య, కుక్కల మధ్య వేసేసి పీకు తినేమని చెప్పేస్తారనమాట. ఈ రకంగా బెట్రేయల్ అండ్ చీటింగ్ అనేటటువంటిది ఉంటుంది. ఇది తమీశ్రంలో పడుతుంది. ఎవరైతే ఇతరుల యొక్క నమ్మకాలని చీట్ చేస్తారో, అబద్ధాలాడి ఇతరులను మోసం చేస్తారో అటువంటి వాళ్ళందరినీ కూడా తాళ్లతో కట్టేసి యముడి యొక్క సర్వెంట్స్, యమభటులు ఏం చేస్తారంటే వాళ్ళకి బ్లడ్ వచ్చేదాకా తరుముతారు. కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలు. మరి గరుడ పురాణం ఎక్కడో నరకలోకం అని ఉందో లేదో అండి అని అనుకోకర్లేదు. ఇక్కడ భూలోకంలో ఇలాంటి శిక్షలన్నీ చూస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి పండితులు చెప్పేటటువంటిది వినాలి, శాస్త్రాలు చెప్పేటటువంటి, శాసించేది శాస్త్రం అన్నాడు. గురు పరంపరలో వచ్చాను కాబట్టి నేను జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు, అలాగే మా గురువుగారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్, మరి వాళ్ళ యొక్క ఆనంద మార్గ ఆశ్రమం ఆ పరంపరలో వచ్చాం కాబట్టి ఇవన్నీ నగ్న సత్యాలు. గురు పరంపరలో కుక్కుడు పురాణాలు చెప్పం, డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీని రష్యానే లెక్క చేయలేదు మా గురువుగారు, సిబిఐనే లెక్క చేయలేదు. తర్వాత ఈ యొక్క జ్యోతి బస్సు చెమటలు పట్టించారు, అలాగే ఇందిరాగాంధీకి చెమటలు పట్టించారు. కాబట్టి ఇవి నగ్న సత్యాలు తెలుసుకొని జాగ్రత్తగా ధర్మంగా ఉండండి, ధర్మంగా ప్రవర్తించండి. మా ఇంకో గురువుగారు అయినటువంటి భారతీ తీర్థస్వామి శృంగేరి పీఠాధిపతులు చెప్పుడు ధర్మం ధర్మం ధర్మం, అంతేగాని గొళ్ళకెళ్తాం, పూజలు చేస్తాం, ఇవే రక్షించవు. ధర్మంగా నువ్వు నడుచుకోవాలి మా గురువుగారు భారతీ తీర్థస్వామి వారు చెప్పినట్టు. అప్పుడు మీరు బ్రహ్మాండంగా ఈ నరకాల నుంచి తప్పించుకుంటారు. కాబట్టి మళ్ళీ మనం ఇలాంటి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా గరుడ పురాణం గురించి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం.
తెలుసుకొని ఇవన్నీ ఎందుకు చెప్తారంటే భయపెట్టడానికి కాదు, ఇవన్నీ దేనికోసం పెడతారండి ఇవన్నీ తెలుసుకొని మీ ప్రవర్తన మార్చుకోవాలా. ఇది జన్మ అనేటటువంటిది ఎందుకు వచ్చింది, ఆఖరి జన్మ అవ్వాలి, ప్రతి ఒక్కడికి కూడా మోక్షం తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోకుండా మీరు నేను నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతానంటే కుదరదు. కాబట్టి తోలు తీసేస్తాడు యముడు యమభటులు. బాగా జాగ్రత్తగా, మనకు భయపడక్కర్లేదు, మేము చెప్పేది వినకపోయినా అక్కడ ఆయన తోలు తీసేస్తాడు. జాగ్రత్త, తర్వాత మీ ఇష్టం. శుభమస్తు.